శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. శ్రీపాదుల వారు ఒకసారిలా అన్నారు, శంకర భట్టు, మనం అనుష్ఠించేది అగ్ని విద్య. అగ్ని ఉపాసన చేయుట శ్రోత్రియ లక్షణం. నీ అగ్ని ఉపాసన గాడిపొయ్య వెలిగించి వంట చేయుటయే. అంతట నేను శ్రీపాదుల వారితో, మహాగురువులకు జయమగుగాక, నా తరువాత కూడాను ఈ గాడిపొయ్యి ఈ విధంగానే మండుచుండవలను అని పలికాను. దానికి వారిలా అన్నారు, నీ గాడిపొయ్యిలోని అగ్నికి స్వతఃశక్తి లేదు. నా యోగాగ్ని కలియుట వలన ఆ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమై భక్తుల దైన్య హైన్యాలను హరిస్తున్నది. ఈ గాడిపొయ్య ఇంకొక 9 సంవత్సరాలు మాత్రమే మండవలను. అనగా నా 30వ ఏట నేను నా శరీరాన్ని గుప్తపరిచెదను. ఆ తరువాత 3 సంవత్సరాల పర్యంతం తేజోమయ రూపంలో శ్రద్ధాళువులకు దర్శనం ఇస్తాను. అప్పటికి 33 సంవత్సరాల వయస్సగును. యోగుల జీవితంలో 33వ సంవత్సరం అనేక మార్పులు తెచ్చు సంవత్సరం. వెన్నెముక నందుండే వెన్నుపూసలు కూడా 33 మాత్రమే. రుద్రగణాల సంఖ్య 33 కోట్లు. ఆ తరువాత కూడాను మన అగ్నియజ్ఞం కొనసాగును. కర్మలను స్థూల రూపమున రానిచ్చు దగ్ధం చేయుటకు ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను. అయితే భక్తుల కర్మలు స్థూల రూపమును వచ్చుటకు ముందు సూక్ష్మ రూపమునంటి ఉండును. అంతకు మునుపు కారణరూపమున కారణ శరీరాన్నంటి ఉండును. అందుచేత 33వ సంవత్సరం దాటిన తదుపరి ఈ రకమైన అగ్నిపూజ నాకు అనవసరం. అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాపకర్మలను, సూక్ష్మ శరీరం ఉన్న వాటిని, కారణ శరీరంలో ఉన్న వాటిని నా యోగాగ్నిచే దగ్ధం చేస్తాను. నీవు మాత్రం నా 30వ సంవత్సరం వచ్చు వరకు గాడిపొయ్యిని రగుల్చుచూనే ఉండు. ఆ తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటని వారు చేసుకుని వెళ్తారు. అది 3 సంవత్సరాలు జరుగును. ఆ తరువాత స్థూల రూపమున ఈ అగ్నిపూజ అవసరమే లేదు. పృథ్వీ యజ్ఞాన్ని ప్రారంభించాను, దిగ్విజయంగా జరుగుతున్నది. జలయజ్ఞాన్ని ప్రారంభించాను, అది కూడా బ్రహ్మాండంగా సాగుతున్నది. ఇప్పుడు అగ్నిపూజను, అగ్నియజ్ఞమును ప్రారంభించాను, ఇది కూడా అప్రతిహతంగా సాగుతున్నది. సమస్త జీవరాశులలోని అగ్నిస్వరూపాన్ని నేనే. అన్నింటినీ పవిత్రీకరించువాడను నేనే. అన్నింటినీ దగ్ధం చేయువాడును కూడా నేనే. పంచతత్వాలకు సంబంధించిన యజ్ఞముల గురించి నేను ఎన్నడూనూ విని ఉండలేదు. శ్రీపాదుల వారి లీలా విధానం గురించి ఆలోచించుట వ్యర్థమని నిర్ణయానికి వచ్చాను. ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనానికి వచ్చారు. వారిద్దరినీ పంచదేవ పహాడ్ నందు తన దర్బారులో నివసించమని ఆజ్ఞాపించారు. 2 రోజులకు ఆ యువకుడు మరణించాడు. వారు మహాగురువులు తమను రక్షించెదరని, ఎన్నో వరములనిచ్చే చల్లటి దైవమని నమ్మి ఉన్నారు. కానీ స్త్రీకి పరమ దుస్సహనమైన వైధవ్యం ఈ నవవధువునకు సంప్రాప్తించెను. ఆ నవదంపతుల బంధువులు పంచదేవ పహాడ్నకు వచ్చారు. శవమును దహనం చేయాలా చేయకూడదా అనే విషయం సందిగ్ధంలో పడింది. శ్రీపాదుల వారి ఆజ్ఞ లేనిదే శవాన్ని పంచదేవ పహాడ్లోని తమ దర్బారు నుండి తీసుకుని వెళ్ళు వీలు లేదు. ఆ నవవధువు శోకదేవత వలె ఉన్నది. శ్రీపాదుల వారు తమ దర్బారునకు వచ్చారు. వారికి నవవధువు దౌర్భాగ్యం తెలియజేసింది. శ్రీపాదుల వారు కర్మ ఫలితాలు అనివార్యమన్నారు. అంతటా ఆ నవవధువు ఇలా అన్నది, జడమైన కర్మకు నిజంగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండిన ఎడల కర్మకే దేవతా స్థానం ఇచ్చి ఆలయాల్ని కట్టి అర్చించుట లెస్స. చైతన్య స్వరూపములను అగ్నివస్త్రధారియు అగ్నిరూపులనగు శ్రీపాదులకు సాధ్యాసాధ్యాలు లేవనుట విని ఉన్నాను. ఈ అభాగ్యురాలికి మాంగళ్య భిక్షనొసగి ధన్యురాలను చేయవలసింది అని ప్రార్థించాను. ఆ నవవధువునకు శ్రీపాదుల వారు దయమీదను వారి కారుణ్యం మీదను నమ్మకం మెండు. అంతట శ్రీపాదుల వారిలా అన్నారు, విశ్వాసో ఫలదాయకం. నా యందు నీకట్టి దృఢమైన నమ్మకం ఉన్న ఎడల నీ భర్త ఖచ్చితంగా సజీవుడను. అయితే కర్మ సిద్ధాంతానికి వ్యతిరిక్తం కాకుండా ఉపాయాన్ని చెప్పెదను. నీ మంగళసూత్రాన్ని అమ్మి నీ భర్త బరువునకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చిమ్ము. ఆ కట్టెలను గాడిపొయ్యిలో వేసి అన్నం వండెదము. అంతటితో నీ మాంగళ్యం పోగొట్టుకునబడి అమాంగళ్యం కట్టెలు కాల్చబడుట వల్ల నీ భర్త శరీరం కాలి దగ్ధమయ్యడి అమాంగళ్యము, మృత్యురూప కర్మస్పందనలు ఆకర్షింపబడిన కట్టెలు దగ్ధమవ్వగా వండబడిన శ్రాద్ధాన్న అమాంగళ్యము అన్నీయును కూడా శాంతింపబడునన్నారు. అంతటా అట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడాయను.
శ్రీపాదుల వారి భక్తుల యొక్క రకరకాల పాపకర్మలను కట్టెలకు ఆకర్షించేవారు. ఆ విధంగా చేయుట వల్ల ఆ కట్టెలు దగ్ధమై రుచికరమైన వంటయై ప్రసాదమయ శుభాలను ప్రసాదిస్తూ ఉండెను. మరి ఒక పర్యాయం వేద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చెను. శ్రీపాదుల వారు తనను కరుణించకపోయిన ఎడల ఆత్మహత్యయే శరణ్యమని వాపోయింది. అంతటా శ్రీపాదుల వారు మండుచున్న కొరివినొకదాన్ని తెచ్చి ఆ బ్రాహ్మణుని కంటించెను. ఆ బ్రాహ్మణుని చాలాసేపటి వరకు బాధపడెను. ఓయి బ్రాహ్మణుడా, నీవు ఆత్మహత్య చేసుకోదలంచావు. నేను ఉపేక్షించిన ఎడల నిజంగానే నీవు ఆత్మహత్య చేసుకుందు. అందుచేత ఆ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనలు ఈ మండుచున్న కొరివితో అంటించుట వల్ల రద్దు చేశాను. ఇకపై నీకు దారిద్ర్య బాధ ఉండదు. ఈ చల్లారిన కొరివిని నీవు నీ గావంచాలో చుట్టుకుని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకుని పొమ్ము. అతడట్లే చేసెను. ఇంటికి వెళ్ళి మూట విప్పుకోగా అది బంగారమయ్యను. బ్రాహ్మణుని దరిద్ర బాధ తీరెను. శ్రీపాదుల వారు తమ అగ్నియజ్ఞం ద్వారా చాలా విచిత్ర రీతుల్లో తన భక్తుల పాపకర్మలను ధ్వంసం చేసేవారు. ఒక్కొక్క పర్యాయం తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలో బెండకాయలను తెమ్మనేవారు. ఆ కాయగూరలో ఆ భక్తుని పాపకర్మరూప స్పందనలను ఆకర్షించేవారు. ఆ రకంగా తేబడిన కాయగూరల వంటకాన్ని విధిగా భక్తుల చేతినిపించేవారు. ఆయా కర్మదోషాలు తొలిగేవి. ఒక అమ్మాయికి రజస్వలైనను వివాహం కాలేదు. ఆమెకు కుజదోషమున్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినమని ఆదేశించారు. ఈ విధంగా కర్మబంధం తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వరునితో వివాహమయ్యాను. కొందరిని ఆవు నెయ్యి తెచ్చి దర్బారు వంటకాలకి ఇయ్యవలసిందని ఆజ్ఞాపించేవారు. మరికొందరిని ఆవు నేతితో దీపాలు పెట్టమనేవారు. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, కన్యలకు వివాహం కాని సందర్భాలలో కానీ, రాహుకాలం నందు శుక్రవారం నాడు అంబికకు పూజ చేయమని చెప్పేవారు. ఒక పర్యాయం ఒక భక్తుడు జబ్బుపడి మంచం పట్టెను. శ్రీపాదుల వారు అతడు పడుకునే ఇంటిలో ఆముదంతో దీపం పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురుపోయిచూ ఉండాలని శాసించెను. వారలా చేయగా ఆ భక్తుడు రోగ విముక్తుడైనాడు. ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో ఉన్నాడు. అంతటా శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారం రోజుల పాటు ఆవు నేతితో అఖండంగా దీపం వెలిగించిన ఎడల ఆ ఇంటిలో తిరిగి లక్ష్మీకళ ప్రవేశించునని తెలిపారు. అటువంటి ఎన్నెన్నో వినూత్నమైన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మల నుంచి విముక్తి చేయించేవారు. ఈ పద్ధతులన్నింటినీ తెలుసుకునుట మానవమాతృలకు సాధ్యమయ్యే పని కాదు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.